ఏరో ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకురా? నువ్వు పెట్టిన మెసేజ్ వల్ల మా నాన్న చావ దింగాడు. నేను పెట్టిన మెసేజ్ వల్ల? ఏంటది? ఫస్ట్ నైట్ కి వెళ్దాం పదరా అని మెసేజ్ చేసావు కదరా మెంటల్ నా కొడక. ఓ అదే, కొత్త సినిమా వచ్చింది ఈవేళ సాయంత్రం వెళ్దామని. నీకు ఫస్ట్ షోకి ఫస్ట్ నైట్ కి తేడా తెలియదురా కోడి పిండ్రెక్ మొక్కమోడా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైందండి? నేను లేనప్పుడు నీకు కిచెన్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు ఏమైందండి ఇలా అరుస్తున్నారు నా పైన? ఇంకా ఏమవ్వాలి? నేను ఎంత భద్రంగా దాచుకుంటున్నా వంటల పుస్తకాన్ని నువ్వు ఎప్పుడు పడేసావి. ఇప్పుడు ఎలా వండాలో తెలియట్లేదే, చూసుకోమల్లా. ఏంటి సర్లా గారు ఇటువైపు ఇలా వచ్చారేంటి? ఊరికే వచ్చానండి. లేదు సర్లా గారు మీరు వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది, ఏంటో చెప్పండి మరి. లక్ష్మీపతి గారు రాసిన 30 రోజుల్లో కోటీశ్వరులు అవడం ఎలా అని పుస్తకం పార్ట్ 2 వస్తే ఇవ్వండి. రాలేదండి సర్లా గారు. ఏమైందండి? డబ్బులు లేకపోవడం వల్ల ప్రింటింగ్ చేయలేకపోయాడంట అతగాడు. అదేంటండి? డోర్ మూసుకొని వెళ్ళండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. ఏరా అప్పారావు ఏం చేస్తున్నావు? ఏం లేదురా, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాను. మరి టీవీ ఆన్ చేసి లేదు కదరా. భోజనం చేయడానికి టీవీ ఎందుకు ఆన్ చేయడం? దాన్ని చూస్తూ ఏదో సినిమా ఊహించుకొని భోజనం చేసేయడమే. ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి. రాని చెప్పండి. భర్త జోబీలోంచి డబ్బులు తీసిన తర్వాత భార్యలందరూ చెప్పే అబద్ధం ఏంటో చెప్పవే. అప్పుడు 1000 రూపాయలు కాదు 10,000 ఇచ్చి పంపిస్తా. నాకు తెలియదండి. కరెక్ట్ గా చెప్పావే, అదే జవాబు. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా డాక్టర్. మీరు మందు కొట్టడం మానేశారా లేదా? మరి మానేశాను డాక్టర్. ఎవరైనా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే తాగుతున్నా. వెరీ గుడ్. మీ పక్కనున్న వ్యక్తి ఎవరు మరి? మీ ఫ్రెండా? లేదండి, రోజు నన్ను రిక్వెస్ట్ చేయడానికి మనిషిని పెట్టుకున్నా. ఏమండి? ఏంటి? ఇండియా పేరును భారత్ గా మార్చారంటే అది మీకు తెలుసా లేదా? ఇలా ముందే ఏదో జరుగుతుందని ముందే తెలిసి భారత్ గ్యాస్ కి కనెక్షన్ తీసుకున్నానే. మీరు చాలా తెలివైన వారండి. చచా ఎంత పని అయిపోయిందో. అదేంటండి అలా అన్నారు? నీ పేరు కూడా ఇండియా అయి ఉంటే ఇంకో దాన్ని తెచ్చుకునేదాన్ని. చా ఎంత పని అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే కింద ఫుల్ వీడియో ఉంది, చూసుకోండి. అమ్మా పదమ్మా, అర్జెంట్ గా గుడికి వెళ్ళొద్దాం. ఎందుకురా? గుండు చేయించుకుందామని. ఎప్పుడు లేంది దేవుడిపై సడన్ గా ఇంత భక్తి ఎందుకురా? హోంవర్క్ చేయకపోతే మా టీచర్ జుట్టు పట్టుకొని కొడుతుంది. గుండు చేసుకుంటే మరి కొట్టదు కదా మరి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. ఏమిటా సాయి, ఉదయం నుండి ఫోన్ పట్టుకొని వదలడం లేదు, ఏమైందిరా? నాకు పరిచయం ఉన్న అమ్మాయిల ఫోటోలు, చేసిన చాటింగ్లు తెల్లవారి నుండి చూస్తున్నాను రా. ఎందుకు సాయి? ఇవాళ నా రాశిఫలాల్లో మీకు పరిచయం ఉన్న అమ్మాయి జీవిత భాగస్వామి అవుతుందని ఉంది, అందుకే సెర్చింగ్ చేస్తున్నాను రా. అల్లుడు గారు చెప్పండి అత్తగారు. వచ్చే జన్మలో మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? బల్లిగా పుట్టాలని కోరుకుంటున్నాను మై డియర్ అత్తగారు. ఏంటి అల్లుడు గారు అలా అన్నారు? ఈ అమ్మాయి బల్లికి మాత్రమే భయపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. ఒరే మై డియర్ స్టూడెంట్, చెప్పండి టీచర్. నీకు నిన్న ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసావా? లేదు టీచర్, నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావడం లేదు టీచర్. ఎందుకు రావేదవా? మీరు నాకు నీటిపైన వ్యాసం రాసుకొని రమ్మన్నారు. నేను ఎంత ప్రయత్నించినా నీటిపైన వ్యాసం రాయలేకపోతున్నాను మేడం. సో బ్యాడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. నిన్న నువ్వు చెప్పినట్టే మీకు కొంచెం మీ తోడు కావాలండి అని అడిగాను, అంతే. ఆ మాత్రంకే అరుస్తుంది. అసలు ఎంతకి మీరు ఏమని అడిగారండి? నైట్ పడుకోవడానికి నా పక్కన మా ఆవిడ లేదు, మీ తోడు కావాలని అడిగానంతే. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. డాక్టర్ గారు, ఈ మధ్యన కాస్త పొట్టొచ్చిందండి. టీషర్ట్ వేసుకుంటుంటే మరీ ఇబ్బందిగా అనిపిస్తుందండి. కష్టపడకుండా సులువుగా తగ్గిపోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వడం ఎందుకండి? అలాంటి చిన్న చిన్నవైన కాంపౌండర్ చెప్తాడు వినండి. ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వడం ఎందుకండి? మరేం చేయమంటారు? ఎక్కువగా అమ్మాయిలు తిరిగే ప్రదేశంలో తిరగండి, ఆటోమేటిక్గా కనిపించకుండా మీరే చూసుకుంటారు. ఏంటన్నా నిన్న పిక్నిక్ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసావా? ఫుల్గా. నిన్న బీచ్కి వెళ్ళి వచ్చావు కదా? అవును. సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉన్నాయి ఎందుకో నీకు తెలుసా మరి? చేపల చెమట వల్ల అయ్యుండి వచ్చినారు గారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. ఏంట్రా చెప్పు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడుగు. నేను క్లాస్ మొత్తానికి పెద్దవాడిని కదా నాన్నగారు, నా ప్రత్యేకత ఏమన్నా ఉందా? విధవరా నువ్వు నాన్నగారు అలా అన్నారు. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాల నుండి అదే తరగతిలో ఉంటున్నావురా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ. రవి చెప్పండి మేడం. అది కాదురా, నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయనుకో. ఆ 5 ఇడ్లీలు నేను తీసుకున్నాను అనుకో, అప్పుడు నీ వద్ద ఏముంటుంది?
సాంబారు చట్నీ ఉంటుంది టీచర్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ నౌ